నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న సదరు నేతను పార్టీ ఆఫీసులోకి రానివ్వని ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గుంతకల్ మాజీ ఎమ్మెల్యేకు ఈ చేదు అనుభవం ఎదురైంది. గుంతకల్ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున నెగ్గిన మధుసూదన్ గుప్తా ఇటీవలే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. గుంతకల్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం అనే హామీతో ఈయన్ను టీడీపీలోకి చేర్చుకున్నారు జేసీ సోదరులు. చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి టికెట్ విషయంలో అభయం ఇప్పించి పార్టీలోకి చేర్చుకున్నారట. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. టికెట్ తనకే దక్కాలని ఆయన పట్టుబడుతూ ఉన్నారు. కానీ జితేంద్ర గౌడ్ కు టికెట్ ఇస్తే గెలవడం కష్టమని ఆయనకు బదులుగా గుప్తకు టికెట్ ఇవ్వాలని బాబు కూడా భావిస్తున్నారట. అయితే తనకు టికెట్ దక్కకపోతే పార్టీకి రాజీనామా ఖాయమని, ఇండిపెండెంట్ గా బరిలోకి అని జితేందర్ గౌడ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో ఎవరికి టికెట్ ఫైనలైజ్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల మధ్యన తను తెలుగుదేశం పార్టీ చేరినట్టే అని గుంతకల్లోని ఆ పార్టీ ఆఫీసులోకి వెళ్లబోయారట మధుసూదన్ గుప్తా. అయితే అక్కడే ఉన్న జితేంద్ర గౌడ్ అనుచరులు గుప్తను అడ్డుకోవడం జరిగింది. గుప్తను పార్టీ ఆఫీసులోకి వెళ్లనిచ్చేది లేదని వాళ్లు అడ్డగించారట. ఇటు గుప్తా అనుచరులు కూడా ఎదురుదాడికి దిగారు. దీంతో పెద్ద గొడవ అయింది. ఆ పరిస్థితుల్లో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం వెనక్కి తగ్గలేదు. దీంతో మధుసూదన్ గుప్తా వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. పార్టీ కార్యాలయంలోకి ఎంటర్ కాకుండానే ఆయన వెనుతిరిగారు. ఇలా ఉంది గుంతకల్ గొడవ. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ సీటు విషయంలో ఎవరి అభ్యర్థిత్వానికి ఓకే చెప్తారో